లూకా సువార్త 4వ అధ్యాయం 18వ వచనంలో దేవుడు యేసయ్య ఏమన్నాడు ఒకసారి చూడండి. బీదలకు సువార్త ప్రకటించడానికి నేను అభిషేకించబడ్డాను అన్నాడు. బంధకములో ఉన్న వారికి విడుదల, రోగులకు స్వస్థత, గుడ్డి వారికి చూపును ఇవ్వడానికి నేను అభిషేకించబడ్డాను. ఆమేన్ చెప్పండి. ఒక్కసారి గమనించండి, రోగిగా ఉన్నవాడికి శుభవార్త ఏంటండి? నీకు ఇంకా నా దగ్గర ఒక మందు ఉంది, అది నువ్వు తీసుకున్నట్టయితే నువ్వు ఇంకా రోగముతో బాధపడాల్సిన అవసరం లేదు అని చెప్పడమే, అది వినడమే అది శుభవార్త. ఆమేన్. బంధకములో ఉన్నవాడికి శుభవార్త ఏంటండి? ఆ బంధకము నుంచి విడిపించబడే మార్గము చెప్పినటువంటి వాక్యమే అది శుభవార్త, మంచి వార్త. ఉద్యోగం లేనోడికి ఉద్యోగం వస్తుందని చెప్పింది అది మంచి వార్త. బీదలకు శుభవార్త అన్నాడు, పేదలకు శుభవార్త. పేదవాడికి శుభవార్త ఏంటి? వాడికి తినడానికి తిండి లేదు, తల మీద కప్పు లేదు, వాడు రేపు పొద్దున ఏం తినాలి అనేది వాడికి తెలియదు, తెలిసినా వాడికి డబ్బు లేదు. అటువంటి వాడికి వెళ్ళి నువ్వు చచ్చిన తర్వాత స్వర్గానికి వెళ్తావని చెప్తే వాడికి అది శుభవార్త? వాడు చావు గురించి ఆలోచించడం, రేపు తిండి గురించి ఆలోచిస్తున్నాడు. మాట్లాడండి. అందుకే మనం నిజమైన సువార్త ప్రకటించిన వాడు వినడు. యేసయ్య ఏమన్నాడు? బీదలకు శుభవార్త చెప్పడానికి వచ్చాను. ఏంటా శుభవార్త? నీవు ఇంకా పేదరికంలో జీవించాల్సిన అవసరత లేదు. పేదరికాన్ని, బీదతనాన్ని నిర్మూలించడానికే దేవుని యొక్క సువార్త మనకు ప్రకటించబడుతుంది. హల్లెలూయా. దేవుని నమ్ముకున్న ఏ బిడ్డ అయినా సరే ఇంకా ఏమాత్రము కూడా పేదరికాన్ని, లేమిని, కరువును సహించాల్సిన అవసరత లేనే లేదు. హల్లెలూయా. హల్లెలూయా. దాని మీద మనం యుద్ధము చేయాలి, దానితో మనం పోరాడాలి. ఎందుకంటే అది మన స్థితి కాదు. దేవుని యందు మన స్థితి సమృద్ధి స్థితి. దేవుడు మనకు ఏర్పాటు చేసిన స్థితి సమృద్ధి స్థితి. అందుకే ఏం చూపించాను నేను గత రాత్రి, అంతకుముందు రాత్రి కూడా, దేవుడు మానవుని సృష్టించక ముందే ఏదేను వనమును సృష్టించాడు, దాన్ని నాటాడు. ఆమేన్. ఏదేను వనం ఎటువంటి స్థలము? సంపూర్ణ సమృద్ధి గల స్థలం, లోటు లేని స్థలము, మనిషి అవసరాలన్నీ తీర్చబడే స్థలం. ఆయనకి ఏ అవసరం ఉన్నా, ఏ ఆశ ఉన్నా అన్నీ కూడా పరిపూర్ణమయ్యేటువంటి స్థలం. దేవుని యందు ఎప్పుడు కూడా దేవుని బిడ్డకు అటువంటి స్థలము లభించగలదు. హల్లెలూయా. నీవు లేమిలో, కరువులో, మరి కష్టములో, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నావంటే అది దేవుని చిత్తము కాదు. గట్టిగా చెప్పాలి, నమ్మితే గట్టిగా చెప్పాలి. నీవు ఏమాత్రము దాన్ని సహించొద్దు. ఈ రాత్రి నుంచి నేను బోధించిందంతా కూడా, ఈ 2-3 రాత్రుల నుంచి బోధించేదంతా కూడా మీలో ఒక యుద్ధపు స్పిరిట్, ఆత్మ రావాలి. దేంతో పోరాడడానికి? ఇటువంటి లేమితో, కరువుతో, మరి ఆర్థిక ఇబ్బందులతో పోరాడి వాటిని జయించేటువంటి ఆత్మ మనం కలిగి ఉండాలి. ఎందుకంటే దేవుని చిత్తము నేను సమృద్ధిలో జీవించాలి, నేను ఆశీర్వదించబడి అనేకులకి ఆశీర్వాదకరంగా నేను స్థిరపరచబడాలి నా జీవితంలో. హల్లెలూయా. హల్లెలూయా. The gospel is designed to eradicate poverty. దారిద్ర్యతను పోగొట్టడానికి దేవుడు సువార్తను అనుగ్రహించాడు. కానీ గమనించండి, ఈ సమృద్ధి, ప్రాస్పెరిటీ అనేది ప్రార్థన అంశము కాదు, ప్రార్థిస్తే వచ్చేది కాదు. సమృద్ధి అనేది నిబంధన సంబంధమైంది. అందుకే సమృద్ధి కొరకు ప్రార్థన చేసే అవసరత లేనే లేదు. నేను మొన్న చెప్పాను, నిబంధనలో 2 విషయాలు, ప్రాముఖ్యమైన విషయాలు ఉంటాయని. ఏంటంటే, ఒకటి మనకి బాధ్యతలు ఉంటాయి, మనకి హక్కులు ఉంటాయి. రైట్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్. మనకు హక్కులు ఉన్నాయి, మనకు కొన్ని బాధ్యతలు ఉన్నాయి. నేను నా బాధ్యత వహిస్తే, నేను దేవునితో నిబంధనలో ఏర్పాటు చేయబడ్డప్పుడు, నాకు దేవునికి నిబంధన ఉందనుకో, అప్పుడు నేను నిబంధనలో ఉన్నాను. కాబట్టి నా బాధ్యత నేను వహిస్తే నాకు హక్కు ఉంది. ఏ హక్కు? దేవా, నీ బాధ్యత నువ్వు వహించు నాయనా అని అడగడానికి.
హల్లెలూయా. ప్రార్థన చేయాల్సిన అవసరం లేదు. అందుకే మన అవసరాల నిమిత్తం అప్పుడే ఆ నిబంధన వాగ్దానాలు ఇచ్చేశాడు దేవుడు. దేని గురించండి ప్రార్థన? దేవునితో సన్నిహిత సంబంధానికి. దేనికండి ప్రార్థన? దేవుని స్వరము వినడానికి. దేనికండి ప్రార్థన? నీ ఆత్మ పురుషుణ్ణి కట్టుకోవడానికి. దేనికండి ప్రార్థన? శోధనని జయించడానికి. హల్లెలూయా. ప్రత్యేకముగా గంటల తరబడి నీ అవసరాల గురించి మొరపెట్టడానికి కాదు. ఎందుకంటే నీ అవసరాలన్నీ తీర్చేశాడు దేవుడు. అడగొద్దా? అడగమన్నాడు ఆయనే. దేని గురించి చింతపడడు గాని, దేని గురించి చింతపడక కానీ ప్రతి విషయంలోనూ చూసారా, ప్రార్థన విజ్ఞాపన చేత ప్రార్థన విజ్ఞాపన చేయొచ్చు. కానీ దాని గురించి ఏడుస్తూ, దాని గురించే ప్రార్థన చేస్తూ, దాని గురించే మనం మొత్తుకుంటూ దేవుని దగ్గర బిచ్చగాళ్ళలాగా ప్రవర్తించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనకి హక్కు ఉంది దేవుని దగ్గర. ఆమేన్. ఆమేన్. అయితే ఈ నిబంధన గురించి కొద్దిగా చూద్దాం. 3 అంశాలు చెప్పాలనుకున్నాను నేను ఇవాళ. ఒకటి నిబంధన విషయం. మరి కొద్దిగా దీని విషయం నేను మీకు ఇంతకు ముందే నేను బోధించాను. ఆదికాండం 12వ అధ్యాయం మొదటి 3 వచనాల్లో దేవుడు అబ్రహాముతో మాట్లాడుతూ ఏమన్నాడు? నీవు నీ తండ్రి ఇంటిని, నీ కుటుంబమును, నీ యొక్క స్థలమును వదిలి నన్ను వెంబడించినట్టయితే నేను నిన్ను గొప్పగా ఆశీర్వదించి నీ నామము నేను గణపరచెదను, నిన్ను గొప్పగా చేసి ఆశీర్వదిస్తాను అని వాగ్దానం చేశాడు దేవుడు. ఆమేన్. ఆమేన్. మరి ఇప్పుడు ఆ వాగ్దానాన్ని బట్టి 4వ వచనంలో ఒకసారి చదువు నాయన. 4వ వచనం చదువుదాం ఇప్పుడు. యెహోవా అతనితో చెప్పిన ప్రకారము, యెహోవా ఆయనతో చెప్పిన ప్రకారము అబ్రాము వెళ్ళెను. అబ్రహాము వెళ్ళను. హల్లెలూయా. చూసారా, అబ్రహాం ఏం చేశాడండి? ఆ సంభాషణకి లోబడి దేవుని విని దేవుని కోరికకు ఆజ్ఞకు లోబడి యెహోవా మాటకు లోబడి ఆయన వెళ్ళను అని ఉంది. ఆమేన్. ఆమేన్. దీంతో ఏమవుతుంది? ఎప్పుడైతే ఆయన తన బాధ్యత వహించాడో ఇప్పుడు దేవుడు తన వాక్కుకి బద్ధుడయ్యాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు దేవుడు కానీ మాట తప్పితే దేవుడిగా ఉండలేడు. ఇది మనం గమనించాలి. చాలా ప్రాముఖ్యమైనది. దేవుడు మాట తప్పితే దేవుడు తన స్థానాన్ని కోల్పోతాడు. అందుకే నిబంధన అనేది చాలా బలమైనటువంటి అంశం. ఇది మనకు తెలియాలి. ఇప్పుడు 15వ అధ్యాయంలోకి వెళ్ళిన తర్వాత ఈ యొక్క సంభాషణ ఏదైతే జరిగిందో, ఈ షరతులు ఏవైతే మాట్లాడారో దేవుడు అబ్రహాము, వాటిని రక్త నిబంధనగా మార్చారు. రక్తముతో అది స్థిరపరచబడ్డది. హల్లెలూయా. రక్తముతో స్థిరపడ్డ నిబంధన ఎప్పుడు కూడా విరగొట్టపడకూడదు, విరగొట్టలేము. మరణముతోనే దాని నుంచి నీవు విడిపించగలవు. దానికి వేరే తావు లేనే లేదు. కాబట్టి ఇప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడు? తన స్థానాన్ని, తన పేరుని, తన శక్తిని అన్నీ కూడా ఈ నిబంధనలో ఆయన అబ్రాముకి చెప్తున్నాడు. నేను మాట తప్పను అని చెప్పి నీకు నేను స్థిరపరుస్తూ రక్త నిబంధన ఏర్పాటు చేస్తున్నాను అన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి రక్త నిబంధనలో చూడండి, ఈ రక్త నిబంధనలో ఒక అంశం ఏంటి? నేను నిన్ను ఆశీర్వదించెదను. హల్లెలూయా. అబ్రహాముతో అన్నాడయ్యా, కరెక్టే. కానీ గలతీయులకు రాసిన పత్రికలో ఏమన్నాడు? నీవు యేసయ్య బిడ్డవైతే నీవు అబ్రహాము సంతానము అన్నాడు. ఆమేన్. నీవు అబ్రహాము సంతానమా? రక్షించబడిన ప్రతి వ్యక్తి కూడా అబ్రహాము సంతానము. అబ్రహాము సంతానమైతే అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానాలన్నీ కూడా నీకు కూడా సంబంధించినవే. గమనించండి. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13, 14 ఒకసారి చదువుదాం. ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసము లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వాదము క్రీస్తు యేసు ద్వారా అన్ని జనులకు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై, క్రీస్తు మన కొరకు ఏమయ్యాడండి? శాపమై.
మనలను ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి మనల్ని ధర్మశాస్త్రం యొక్క శాపము నుంచి విమోచించను. ఆగండి, ఎందుకు శాపగ్రస్తుడయ్యాడు, ఎందుకు విమోచించాడు అనేది మొదట్లో వ్రాయబడింది. చదవండి 13 మళ్ళీ. ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసం వల్ల మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా. అబ్రహాము పొందిన వాగ్దానము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై. హల్లెలూయా. అంటే దేవుడు ఏ వాగ్దానం అయితే అబ్రహాముకు చేశాడో ఆ వాగ్దానము మనము అన్యజనుల్లోంచి వచ్చిన మనము పొందడానికే యేసయ్య శాపగ్రస్తుడై మనల్ని శాపము నుంచి విమోచించాడు. హల్లెలూయా. ఈ వాగ్దానములో, ఈ నిబంధనలో ఉన్నటువంటి ఒక అంశము, నేను నిన్ను ఆశీర్వదించెదను. హల్లెలూయా. This sister Mridula, 10 days ago she twisted both her ankles, because of which there was terrible pain in both her ankles and there was swelling and there were blood clots. It was all green all around her ankle, but as the word was released right now, there's instant healing, no green patches on her feet, the swelling is gone down and she is healed. Praise God. Hallelujah. Praise God. Hallelujah. Both legs, both feet. Amen. Amen. Isn't that awesome? Praise the Lord. Give God some more praise. హల్లెలూయా. కాబట్టి గమనించండి, నీవు కానీ ఈ నిబంధనని సీరియస్ గా తీసుకుంటే, ఖచ్చితంగా నమ్మినట్టయితే, నీవు ఏమాత్రము కూడా లేమి, లోటు, కరువుని సహించవు. ఎందుకంటే నీకు నిబంధనకు సంబంధించిన వాగ్దానం ఇచ్చాడు దేవుడు. ఇప్పుడు దేవుడు దాన్ని ఉల్లంఘిస్తే దేవుడుగా ఉండలేడు. హల్లెలూయా. హల్లెలూయా. నీకు దేవుడు నిబంధన పూరితమైనటువంటి వాగ్దానం ఇస్తున్నాడు. నేను నిన్ను ఆశీర్వదించెదను. మీ తండ్రి అయిన అబ్రహాము సంగతి ఆలోచించుడి, మిమ్మును కైన శారాను ఆలోచించుడి. వీరి గురించి ఆలోచించండి. అతను ఒంటరి అయి ఉండగా నేను అతని పిలిచి తిని. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు ఏం చెప్తున్నాడు? నేను అబ్రహామును పిలిచాను, అతనిని నేను ఆశీర్వదించాను, అతనిని పెక్కుమంది అగునట్లు చేసి తిని. అతన్ని నేను ఇంక్రీజ్డ్ అని ఉంది దేవుని వాక్యంలో. హల్లెలూయా. ఎక్కువగా చేశాడు. హల్లెలూయా. దేవుడు ఆయన్ని ఆశీర్వదించాడు. ఎవరు? దేవుడు. నేను చేశాను అన్నాడు. ఎందుకు చేశాడు? వాగ్దానం ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు ఈ వాగ్దానం? ఎందుకు ఆ వాగ్దానం మీద అంత బలమైంది? నిబంధనతో కూడినటువంటి వాగ్దానం అది. హల్లెలూయా. ఇప్పుడు ఏమన్నా మనం ఆదికాండం 15వ అధ్యాయంలో రక్తముతో ఈ నిబంధన స్థిరపరచబడ్డది. ఇప్పుడు 17వ అధ్యాయం మొదటి 2 వచనాలు. అబ్రాము 99 ఏండ్ల వాడై యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తి గల దేవుడను, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడుగా ఉండుము. నాకును నీకును మధ్య నా నిబంధన నియమించి. హల్లెలూయా. నాకును నీకును మధ్యలో నేను నిబంధన స్థిరపరుస్తున్నాను, నిన్ను అత్యధికముగా అభివృద్ధి పొందించదని. హల్లెలూయా. చూసారా? గమనిస్తున్నారా? యెహోవా దేవుడు, అత్యధిక బలమైన దేవుడు, అబ్రహాముతో నిబంధన చేస్తూ ఏమని వాగ్దానం చేస్తున్నాడు వినండి. నేను నిన్ను అత్యధికంగా అభివృద్ధి చేస్తాను. హల్లెలూయా. అతనితో చెప్పాను. హల్లెలూయా. 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 ఈ వాగ్దానం నీకు కూడా చెందినదే, నాకు చెందినదే. నేను అత్యధికముగా ఆశీర్వదించదను. జనులారా వినండి, చాలా జాగ్రత్తగా వినండి. నేనేం చెప్పాను మధ్యాహ్నము? మన తలంచే విధానము మన విశ్వాస విధానాన్ని స్థిరపరుస్తుంది. మన విశ్వాసము దేవుని వాక్యానుసారంగా మనం స్థిరపరచబడాలంటే మన తలంచే విధానాన్ని మార్చాలి. ఆమేన్ చెప్పండి. మొట్టమొదటిగా మీరు మార్చుకోవాల్సిన తలంపు ఏంటంటే, నేను ఒక పేద స్థలము నుంచి, పేదరికముతో కూడిన దేశము నుంచి, పేద దేశమైన ఇండియా నుంచి వచ్చాను, నేను ఇండియన్ అనే తలంపు తీసేయాలి. నీవు దేవుని బిడ్డవు అని నువ్వు తెలుసుకోవాలి. ముందు నీవు అబ్రహాము సంతానం అని తెలుసుకోవాలి. దేవుని కృపని బట్టి
ఆయన ప్రణాళికను బట్టి మనల్ని ఈ దేశంలో సృష్టించాడు. ఎందుకు? ఇక్కడ ఆయన గణపరచబడడానికి. మన విశ్వాసములో మనము కట్టబడకపోతే, మనము ఆయన మన కొరకు ఏది ఉద్దేశించాడో అది మనం ఎన్నడూ రుచి చూడకుండా, దాన్ని అనుభవించకుండానే మనం ఇక్కడ గతించిపోతాం. కాబట్టి మొట్టమొదట నేను పేదోడిని అనే మాట ఎన్నడూ మన నోట్లోంచి రాకూడదు. నీకు తినడానికి తిండి ఉండకపోవచ్చు, వేసుకోవడానికి ఈ బట్టలు తప్ప ఇంకోటి ఉండకపోవచ్చు, నువ్వు పేదవాడివి కాదు. నువ్వు పేదవాడివి కావు. ఏమన్నాడు దేవుని వాక్యంలో? లెట్ ద వీక్ సే ఐ యామ్ స్ట్రాంగ్. బలహీనుడు చెప్పాలి బలవంతుడు. బలహీనుడు ఏం చెప్పాలండి? పేదవాడు ఏం చెప్పాలి? నేను ధనవంతుడిని. హల్లెలూయా. నీవు ధనవంతుడి. దేన్ని బట్టి చెప్తున్నావు? నీ బ్యాంకులో ఉన్న డబ్బుని బట్ట, నువ్వు నడిపించే కార్ని బట్ట, నీకు ఇల్లు ఉంది లేకపోతే భూములు ఉన్నాయనా? కాదు. దేవుడు వాగ్దానం చేశాడు, అది ఖచ్చితంగా నా జీవితంలో నెరవేరనై ఉన్నది. హల్లెలూయా. ఇది నా స్వాస్థ్యము. ఆమేన్. ఇది నా స్వాస్థ్యము, ఇది నాకు హక్కు ఉంది. ఇన్హెరిటెన్స్ అంటే ఏంటండి? స్వాస్థ్యం. స్వాస్థ్యం అంతే కదండి. నాకు ఇన్హెరిటెన్స్. నా తండ్రి నాకు సమయం వచ్చినప్పుడు నా స్వాస్థ్యం నాకు అనుగ్రహించనై ఉన్నాడు. అయితే అది నేను పొందాలంటే నేను నిబంధనలో ఉన్నాను, నిబంధనకు బద్ధుడనై ఉన్నాను. ఆ నిబంధన షరతుల ప్రకారం నేను నడవడం నేర్చుకున్నప్పుడే నా స్వాస్థ్యము నాకు విడుదల చేయబడుతుంది. నువ్వు ఏ దేశంలో ఉన్నావో, ఏ చర్మపు రంగుతో ఉన్నావో దానికి సంబంధం లేదు. నేను నా సంఘంలో బోధిస్తూ అన్నాను, దేవునికి తెల్ల తొక్క ఇష్టము, నలుపు ఇష్టము, మన చామన ఛాయ కూడా ఇష్టం. అందుకే అన్ని రకాల వెరైటీలో చేశాడు దేవుడు మనల్ని. కొద్దిమంది నేను అనుకునే చిన్నప్పుడు, తెల్లోళ్ళు అంటేనే దేవుడికి ప్రేమ అండి, ఎందుకంటే వారికే డబ్బంతా ఉంది అని. ఇప్పుడు అర్థమవుతుంది దానితో సంబంధం లేదు. నిబంధన అర్థమవుతే నువ్వు ఏ తొక్కున్నా, ఏ తోలున్నా, నువ్వు ఎక్కడ బ్రతికినా నువ్వు ఆశీర్వాదకరంగా ఉండొచ్చు. చూసారా ఏం చెప్తున్నా నేను? మన తలంచే విధానమే మన విశ్వాస విధానాన్ని మన దేవుని వాక్యానుసారంగా ఉంచకుండా మనల్ని మనమే అజ్ఞానముతో బంధించుకుంటున్నాం. హల్లెలూయా. ఈ బంధకము నుంచి బయటికి రావాలంటే వెలుగు అవసరం. అందుకే ఈ రోజు నుంచి నీ నోట నేను పేదవాడినండి, నేను బీదవాడినండి అనే మాట మాట్లాడకూడదు. హల్లెలూయా. హల్లెలూయా. కొద్దిమంది ఒక్కోసారి మా చిన్నప్పుడు ఉండేవారు సేవకులు వచ్చి మా ఇంట్లో ప్రార్థన చేసి, ప్రార్థన ఈ వాక్యం చదివారు, ప్రార్థన చేసేవారు, అలాగే నిలబడి ఉండేవారు, బైబిల్ అలా ఇప్పి పెట్టి నేను విశ్వాసంతో బ్రతుకుతున్నానండి అనేవారు. అయితే అంటే మాట ఒకటి, కానీ వాళ్ళు చెప్పే సందేశం వేరు. కొద్దిగా డబ్బు ఇవ్వండి అని. అది కుయుక్తి, అది విశ్వాసం కాదు. హల్లెలూయా. నీకున్న లోటు ఇంకో మనిషికి చెప్పకు, దేవుడికి చెప్పు. ఆ యొక్క వాగ్దానం మీద నిలబడు, ఖచ్చితముగా దేవుడే నీకు ఇస్తాడు. ఆమేన్. ఆమేన్. గమనించండి జనులారా, నేను ఈ సత్యాలన్నీ ముందుగా నేను తెలుసుకోలేదు, కానీ దేవుడు ఎలాగైతే ఈ సత్యాలన్నీ నాకు బయలుపరుస్తూ వచ్చాడో నా జీవితం మారుతూ, నా జీవితంలో ఉన్నటువంటి అనుభవాలు మారుతూ వచ్చాయి. దేవుడు ఇప్పుడు, ఇంతకు ముందు సంఘము నడిపించాలంటే, మినిస్ట్రీ నడిపించాలంటే చాలా కష్టం ఉండేది. ఎవరన్నా ఇస్తారా, ఎవరన్నా ఇస్తే పొందుదామా అనే ఆశ ఉండేది ఎప్పుడు కూడా. ఎవరినన్నా దర్శిస్తే ఏమన్నా దొరుకుతుందా, ఏదైనా దేశంకి వెళ్తే వాడేమన్నా ఇస్తాడా అని చూసేవాడిని. లేకపోతే నేను ఇంతకుముందు ఒక సంస్థలో పనిచేసేవాడిని. ఆ సంస్థ వారు నన్ను ఆస్ట్రేలియాకి, న్యూజిలాండ్కి తీసుకెళ్ళేవారు. తీసుకెళ్ళినప్పుడు స్టేజ్ మీదకి ప్రసంగం చేయొద్దు, అవసరాలు మన కథలు చెప్పాలి అని చెప్పేవారు. నన్ను దేవుడు దాన్ని పిలవలేదు, నేను పనికిరాని వాడిగా ఉండేవాడిని. 5 నిమిషాలు అది మాట్లాడితే 20 నిమిషాలు వాక్యం బోధించేవాడిని. కానీ చాలా యుద్ధం జరుగుతుంది లోపల. నాకు అసలు ఏమాత్రము సంతోషం లేదు, సమాధానం లేదు. దాని గురించి నన్ను దేవుడు పిలవలేదు. విరక్తి పుడతా ఉంది. కానీ ఎవడో డబ్బు ఇవ్వకపోతే నేను సేవ చేయలేను.
ఆగండి, నేను ఎవరిని విమర్శించడం లేదు, నా తలంచే విధానాన్ని విమర్శిస్తున్నాను. నేను ఎవరిని ఏలెత్తి చూపించడం లేదు ఈ రాత్రి. కాబట్టి జాగ్రత్త, మీరు తప్పుగా అర్థం చేసుకోకండి నన్ను. నేను చెప్పేది నా అనుభవం గురించి, కాబట్టి జాగ్రత్తగా వినండి. అయితే ఈ సంఘం, దేవుడు నా ద్వారా ఈ కింగ్స్ టెంపుల్ అనే సంఘాన్ని ఏర్పాటు చేయించడానికి నన్ను నడిపించాడు. 1984-85లోనే స్థాపించాం దాన్ని. 98 వచ్చే వరకు 200 నుంచి 300 మంది దాకా ఉండేవారు. ఆ సమయంలో నేను దేవుని సేవలోకి వచ్చినప్పుడు చాలా క్రానిక్ ఆస్మాతో బాధపడేవాడిని. అంటే చాలా విపరీతమైనటువంటి ఉబ్బసంతో. వాక్యం బోధిస్తున్నాను, అనేక మంది ప్రార్థన చేశారు, కానీ ఎప్పుడూ నాకు సంపూర్ణ స్వస్థత రాలేదు. ఆ యొక్క సాక్ష్యం ఇవాళ పంచుకోను. కానీ ఒక విషయం చెప్పాలి మీకు. ఒకసారి బ్రదర్ కెనెత్ హేగన్ వారు రాసిన పుస్తకాలు నాకు అందాయి. అది చదువుతూ ఉంటే విశ్వాసము గురించి ఒక నూతనమైన అవగాహన కలిగింది. అవగాహన కలిగినప్పుడు అది నేను నా జీవితంలో అనుభవించాలనే ఒక నిర్ణయం తీసుకొని, ఆ విశ్వాసాన్ని నేను ఎప్పుడైతే పెట్టానో, మనం వర్క్ చేశానో, దాని మీద పనిచేశానో, సంపూర్ణ విడుదల పొందాను. హల్లెలూయా. మందులతో కాదు, కానీ వాక్యము ద్వారా. వినండి జాగ్రత్తగా. స్వస్థత పొందడానికి నేను ఎలా విశ్వాసం పొందాలో నేర్చుకున్నాను, కానీ ఆర్థిక విషయాల్లో విశ్వాసం ఎలా వాడాలో నేను నేర్చుకోలేదు. కాబట్టి చాలా కష్టంలో ఉన్నాను. 1998లో 1999లో ఈ 2 సంవత్సరాలు కూడా కుటుంబ సమేతంగా మేము చాలా కాలం 6 నెలలకు అలాగా ప్రతి సంవత్సరం న్యూజిలాండ్ దేశంలో బతికాం. 2000 సంవత్సరంలో అమెరికాకి వెళ్ళాం. అక్కడ దాదాపు 4 సంవత్సరాలు బ్రతికాం. ఎప్పుడు వస్తూ పోయేవాడిని, ఎక్కువ కాలం అక్కడ బ్రతికేవాడిని. ఆ సమయంలో దేవుడు మాకు ఒక చిన్న బిజినెస్ లాంటిది ఇచ్చాడు. చాలా ఆశీర్వదించబడ్డాం బిజినెస్లో. దాని ద్వారా ఇక్కడ మినిస్ట్రీకి డబ్బు పంపించేవారు. కానీ అటువంటి సమయంలో ఒక సంఘానికి వెళ్ళాం. ఆ సంఘ కాపరి ఏం బోధిస్తున్నాడంటే, దేవుడు నన్ను షికాగో పట్టణానికి నడిపించాడు. నేను, నా భార్య, నా కొడుకు వచ్చాము. అప్పుడు నా జేబులో $200 తప్ప ఒక నయా పైసా ఎక్కువ లేదు. అంతతోనే వచ్చాను. కానీ చూడు దేవుడు నన్ను ఎలాగ ఆశీర్వదించాడు అన్నాడు. ఏంటి చూడాలంటే, వాళ్ళకి ఒక పెద్ద మాల్ ఉంది. పెద్ద మాల్, రకరకాల షాపులు. కాక 33 ఎకరాల భూమి డౌన్ టౌన్ షికాగో నుంచి 20 నిమిషాల్లో చేరేటువంటి స్థలం. అంటే ఎంత ఖరీదో మీకు అర్థమవుద్ది. చాలా ఖరీదైన స్థలం. అది కాక ఇప్పుడు వారికి బ్యాంకులు ఉన్నాయి. అది కాక అనేక ఏరోప్లేన్లు ఉన్నాయి. ఇవన్నీ విశ్వాసము ద్వారా అన్నాడు. ఓ, అయితే నాకేమీ అర్థం కావట్లేదు వాక్యం అన్నమాట. వాక్యం బోధిస్తున్నాను, వాక్యం చదువుతున్నాను, ఆయనకున్న అవగాహన నాకు లేదు. ఈయన ఎలా వాడుతున్నాడు ఈ వాక్యాన్ని, ఎలా గ్రహిస్తున్నాడు, ఈ సమృద్ధిని ఎలాగ అనుభవిస్తున్నాడు, నేను నేర్చుకోవాలి అనుకున్నాను. ఈ యొక్క అన్వేషణలో ప్రతి ఆదివారం అక్కడ చాలా చలిగా ఉంటుంది. చలికాలం, ఎముకల్ని కోసి ఎముకలు ఇరిగిపోయేంత చల్లగా ఉంటుంది ఒక్కోసారి. అంత చలి ఉన్నా సరే ఆగకుండా సంఘానికి వెళ్ళేవాళ్ళం. ఏం నేర్చుకోవాలి మనం? సంఘానికి ఏ సాకుతో కూడా రాకుండా ఉండకూడదు. తలనొస్తున్నా, జ్వరం ఉన్నా, ఎందుకు రాలేదండి అంటే, నాకు జ్వరం ఉండింది. జ్వరం ఉన్నప్పుడే రావాలి బుద్ధిహీనుడా. ఆమేన్. ఎందుకు? నీ స్వస్థత దేవుని గృహంలో ఉంది కాబట్టి. బాలేనందుకు రాలేదంటే ఇక్కడ బాగున్న వాళ్ళకి కాదు, ఇది బాలేని వాళ్ళకే. ఇది ఆర్థిక ఇబ్బంది ఉంది, అందుకే డబ్బు లేదు, అందుకే రావాలి. ఇక్కడే నీ విడుదల. ఆమేన్. కష్టం ఉన్నప్పుడే ఖచ్చితంగా రావాలి, ఎందుకంటే దేవుని వాక్కులో నీకు విడుదల కలుగుతుంది.
ఆ నిర్ణయం తీసుకొని ప్రతి వారం వెళ్తా ఉన్నామండి. నేర్చుకున్న రాస్తున్నాను అన్ని. నాకు విశ్వాసం గురించి అర్థమైంది, విశ్వాసం తెలుసు, కానీ విశ్వాసాన్ని ఎలా వాడాలి ఆర్థిక విషయాల్లో నేను తెలియదు. అప్పుడు నేర్చుకుంటాను ఏమని, ఇది నిబంధన సంబంధమైంది, ఇది ప్రార్థన సంబంధమైంది కాదు. నేను నిబంధన మీద నడిచినట్టయితే, ఆ నిబంధనలో ఆయన చెప్పిన విధంలో నేను నడిచినట్టయితే ఖచ్చితంగా నేను దేవుని దీవెన అనుభవించగలను అని నేను నేర్చుకోవడం మొదలుపెట్టాను. మీలో అనేక మంది మాకు రాస్తున్నారు, మాకు ఫోన్ కాల్స్ కూడా చేసి చెప్తున్న విషయం ఏంటంటే మీరు ఎంతో ఆశీర్వించబడుతున్నారని. ఇది మాకు ఎంతో సంతోషాన్ని కలిగిస్తుంది, మాకు ఎంతో ప్రోత్సాహాన్ని కలిగిస్తుంది. దయచేసి అలాగే రాస్తూ తెలియపరుస్తూ ఉండండి. మరి మీకు ఇది ఆశీర్వాదకరంగా ఉంటే మరి మీరు మాతో పాటు భాగస్వాములై ఇంకా అనేక మందికి ఈ వాక్యం ప్రకటించడానికి సహాయపడమని మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాం కూడా. ఎందుకంటే వాక్యంలో ఖచ్చితంగా ఒక ఆశీర్వాదం గురించి రాయబడింది. ఎప్పుడైతే మనం దేవుని యొక్క రాజ్యంలో విత్తనం విత్తుతామో ఆ విత్తనానికి మూడంతర ఫలం దేవుడు మనకు అనుగ్రహిస్తారని. ఎప్పుడైతే మన రాజ్య విస్తరణ కొరకు మనం పనిచేస్తామో, దేవుని యొక్క రాజ్యం విస్తరించాలని చెప్పి మనం విత్తనం నాటుతామో, ఆ విత్తనాన్ని బట్టి దేవుడు మనల్ని ఎంతగానో అన్ని విషయాల్లో, మన కుటుంబ జీవితంలో, మన ఆర్థిక విషయాల్లో, అన్ని విషయాల్లో కూడా దేవుడు మనల్ని దీవిస్తాడు. కాబట్టి ఈ యొక్క ప్రసారము మిమ్మల్ని ఆశీర్వదించుతున్నట్టయితే, ఈ వాక్యములో మీరు బలపడుతున్నట్టయితే, మీ వలె అనేకులు ఆశీర్వదించబడాలని మీకు ఆశ ఉండి మరి దేవుని యొక్క రాజ్యం బాగా కట్టాలని మిమ్మల్ని మనవి చేస్తుంది. ఏంటంటే మాతో పాటు మీరు భాగస్వాములు ఉండి మనము కలిసి దేవుని రాజ్యం బహుబలముగా కడుతూ విస్తరించడానికి మనము ప్రయాసపడతాం. దేవుని మిమ్మల్ని దీవించుగాక.